అట్లనే సార్ ట్రిబుల్ విషయంలో 2017లో ప్రాజెక్ట్ ఆగిపోయింది అన్నారు సార్. ప్రాజెక్ట్ ఆగిపోయింది, మీరు పట్టించుకోలేదు, మీరు కేంద్రంలో అడగలేదు అన్న మాట మాట్లాడినారు సార్. సార్ యాక్చువల్గా ట్రిబుల్ ప్రాజెక్టుకి సృష్టికర్త, దాని అంకురార్పణ, దాని ఆలోచన చేసిందే కేసీఆర్ గారు సార్. అప్పుడు తుమ్మల గారు కూడా దాని విషయంలో కేసీఆర్ గారితో పాటు ఢిల్లీకి పోయినారు సార్ చాలాసార్లు. 2015 నుండి పర్సూ చేస్తున్న సందర్భంలో అప్పుడు ఫస్ట్ టైం మొత్తం హిస్టరీలోనే సార్ ల్యాండ్ అక్విజిషన్కి స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందని ఎవరు కూడా మాట ఇయ్యలేదు సార్. అప్పుడు ఆ ప్రభుత్వం మాట ఇచ్చి 50% మేము భరిస్తాము అని మాట ఇస్తే 2015 నుంచి తిరగంగా సార్ 2017లో సూత్రపాయ అంగీకారం తెలిపినారు సార్ ట్రిబుల్ ఆర్కి. 2017లో సూత్రపాయ అంగీకారం తెలిపి నార్థన్ ట్రిబుల్ ఆర్కి సార్, ఉత్తర భాగానికి. అసలు స్టార్ట్ అయింది 2017లో సార్, వాళ్ళ అంగీకారం తెలిపింది 2017లోనే ఆగిపోయిందని వారన్నారు సార్. 2017లో సూత్రపాయ అంగీకారం తెలిపి 2021 మార్చి 5 నాడు భారత్ మాలలో పెట్టినారు సార్. దానికి కూడా 4 సంవత్సరాలు వాళ్ళు తీసుకున్నారు సార్. ఏం చేద్దాం సార్, తిరిగినాం సార్, తిరగలేదని కాదు సార్, ఇగో ఇన్నిసార్లు పోయినాం సార్. ఇగో సార్ ఇది కేసీఆర్ గారు గడ్కరీ గారిని కలిసింది సార్. ఇగో ఇది తుమ్మల గారు కలిసిన ఫొటోస్ లేవు సార్. నేను పోయినప్పుడు నేను గడ్కరీ గారిని కలిసినాయి సార్. అట్లనే కేసీఆర్ గారు నేను కలిపి గడ్కరీ గారిని కలిసినాం సార్. ఇట్లా పలు దఫాలుగా వెళ్ళినాం సార్. వెళ్తే 2021 మార్చి 5 నాడు భరత్మాల ప్రాజెక్టులో చేర్చారు సార్. తర్వాత మళ్ళీ పర్సూ చేస్తే 2021 డిసెంబర్ 6 నాడు అలైన్మెంట్ అప్రూవల్ చేసినారు సార్. మేము 2018లోనే అలైన్మెంట్ పంపించినాం సార్. 2021 డిసెంబర్ 6 నాడు అలైన్మెంట్ అప్రూవల్ చేసినారు సార్. అంటే ఇది స్టార్ట్ అయిందే 2015 నుంచి సార్. 2017లో సూత్రపాయ అంగీకారం, 2021లో భరత్మాలలో చేర్చినారు, 2021 డిసెంబర్లో అలైన్మెంట్ అప్రూవల్ ఇచ్చినారు. అంతా మేము ఉన్నప్పుడే జరిగినాయి సార్ మొత్తం. అయితే తర్వాత ఏమైంది సార్, వాళ్ళు పేచీ పెట్టారు. మీరు ల్యాండ్ 50% ఇస్తామన్నారు కదా, 4,000 కోట్లు అయితే ల్యాండ్కు 2,000 కోట్లు డిపాజిట్ చేయరు అన్నారు. 2,000 కోట్లు డిపాజిట్ ఎందుకు చేస్తామండి, ఈ ల్యాండ్ మీరు ఎట్లా అక్వైర్ చేస్తే అట్లా మీరు ఇవ్వండి, మేము ఇస్తామని మాట మాట్లాడి ఆ పర్సూ చేస్తే సంవత్సరం పట్టింది సార్. మేము 100 కోట్ల డిపాజిట్ కూడా చేసినాం సార్. చేసి సార్ సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 23 మట్టుకు 1 ఇయర్లో 4 జిల్లాలకు 4 ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్లను పెట్టి ఆ ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ ఉంటుంది సార్. 3A 3 స్మాల్ ఏ 3 బిగ్ ఏ అని ఉంటుంది సార్. ఆ ప్రాసెస్ అంటే ఏంది, సర్వే నంబర్లు, ఏరియాలు అన్నీ కూడా ఎకరాల విస్తీర్ణం అన్నీ కూడా ఫైనల్ చేసి 3D నోటిఫికేషన్ కూడా సార్ 80% భూములకు 3D నోటిఫికేషన్ కూడా ఇచ్చినాం సార్ మేము ఉన్నప్పుడు. తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి సార్. ఇప్పుడు 15 నెలలు అయింది సార్. 15 నెలల్లో ఇప్పటికీ సార్ 1 ఎకరం కూడా భూసేకరణ జరగలేదు సార్. ఒక్క రైతుకు ₹1 కూడా ఇవ్వలేదు సార్ ఇప్పటికి, ఈ రోజు మట్టికి సార్. అట్లనే ఏమైంది, మధ్యలో వాళ్ళు టెండర్ పిలిచినారు సార్. టెండర్ పిలిచిన రోజు ఎప్పుడు, డిసెంబర్ 28 నాడు టెండర్ పిలిచినారు. 45 రోజులు టైం ఇచ్చి ఫిబ్రవరి 17 ఓపెన్ అవుతుంది టెండర్. డిసెంబర్ 28 నాడు మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము ఫిబ్రవరిలో ట్రిబుల్ ఆర్ వర్క్స్ స్టార్ట్ చేస్తున్నాము అని ప్రెస్ మీట్ పెట్టారు సార్. ఇప్పటికీ సార్ టెండరే ఓపెన్ కాలేదు సార్. టెండర్ కూడా పోస్ట్పోన్ చేసిరు సార్, మళ్ళీ రెండోసారి పోస్ట్పోన్ చేసిరు సార్ ఇప్పుడు టెండర్. అయితే ఇంకా గమ్మత్ ఏం తెలుసా సార్, దీనికి NH నెంబర్ రాలేదు సార్. ఇంకా NH నెంబర్ రాకపోతే ల్యాండ్ అక్విజిషన్ NH యాక్ట్ ప్రకారం చేయాలి సార్. NH నెంబరే రాకపోతే NH యాక్ట్ అప్లికబుల్ కాదు, ల్యాండ్ అక్విజిషనే కాదు. అట్లనే సార్ ఇంకోటి, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు సార్. దీనికి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేకపోతే పనులే స్టార్ట్ కావు. అంటే ఇప్పుడు టెండర్ కావడానికి వీల్లేదు, పనులు స్టార్ట్ కావడానికి వీల్లేదు. ఈ 15 నెలల్లో మరి ఏం చేసిర్రో మరి తమరి ద్వారా వారి సమాధానంలో చెప్పాలని చెప్పి నేను కోరుతాను. సౌత్ రీజనల్ రింగ్ రోడ్ కూడా సార్ మేమున్నప్పుడే ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళు అగ్రి అయినారు. మేమున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము ఇద్దరం కలిసి అలైన్మెంట్ ఫైనల్ చేసి వాళ్ళకి పంపించి అలైన్మెంట్ వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం అలైన్మెంట్ మారుస్తూ ఉన్నది. ఈ అలైన్మెంట్ మారుస్తుడు ఎందుకు, ఇది కూడా సమాధానం చెప్పాలి. ఈ అలైన్మెంట్ మార్చడం వల్ల వాళ్ళు టేకప్ చేస్తారో చేయరో డౌట్. ఒకవేళ వాళ్ళు టేకప్ చేయకపోతే, NH వాళ్ళు చేయకపోతే ఈ ప్రభుత్వం మీద, ప్రజల మీద 15,000 కోట్ల భారం పడబోతున్నది అని చెప్పి నేను తమరి ద్వారా గౌరవ సభ్యులకు, ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే ఈ గౌరవ మంత్రి గారు నిన్న అన్నారు, ఈ హ్యామ్ ద్వారా
మేము రోడ్లు డెవలప్ చేస్తాం. వాళ్ళు అన్నది ఏంటంటే 17,000 కిలోమీటర్లు బడ్జెట్ బుక్లో పెట్టినారు. 17,000 కిలోమీటర్లు 28,000 కోట్లు పెట్టి 2028 లోపు అంటే 3 సంవత్సరాల లోపు మేము రోడ్స్ అన్ని కూడా డెవలప్ చేస్తామన్న మాట చెప్పినారు. వి వెల్కమ్, సంతోషం. అయితే అధ్యక్ష, ఇది దీంట్లో ఏంది, మళ్ళా ఇవాళ పద్దులలో బడ్జెట్ ప్రసంగంలో ఒకటి ఉన్నది అధ్యక్ష, పద్దులలో ఒకటి వచ్చింది. ఆర్థిక మంత్రి గారు కూడా సెటరేట్ చేసుకోండి. బడ్జెట్ ప్రసంగంలోనేమో 17,000 కిలోమీటర్లు 28,000 కోట్లని ఆర్ఎండ్బి దాంట్లో ఇచ్చినారు. మళ్ళీ ఇవాళ ఆర్ఎండ్బి పద్దులనేమో 12,000 కిలోమీటర్లని ఇచ్చినారు. సరే, లేటెస్ట్ టేక్ 12,000 కిలోమీటర్లు. ఇప్పుడు ఈ హామ్ మోడల్లో ఏమున్నది అధ్యక్ష, వాళ్ళు చెప్పింది ఏంటంటే 40% స్టేట్ బడ్జెట్ నుంచి ఇస్తాము, 60% ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నారు. అధ్యక్ష, ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే బ్యాంకరా, లేదు పెట్టుబడిదారా, లేదు కాంట్రాక్టరే పైసలు పెడతారా? ఇది క్లారిఫై చేయాలి మంత్రి గారు వారి సమాధానంలో. అయితే ఈ 40% ఇప్పుడు 12,000 కిలోమీటర్లకు అధ్యక్ష 19,720 కోట్లు అయితే సుమారుగా. 40% అంటే 7,904 కోట్లు వీళ్ళు బడ్జెట్ నుంచి ఇవ్వాలి. దీన్ని వీళ్ళు ఏమన్నారు, మొదటి దఫా 4,600 కిలోమీటర్లు, రెండో సంవత్సరం 4,600 కిలోమీటర్లు, మూడో సంవత్సరం 2,800 కిలోమీటర్లు. అంటే మొదటి సంవత్సరం 4,600 కిలోమీటర్లకు వీళ్ళకి కావాల్సిన, వీళ్ళు బడ్జెట్లో పెట్టవలసిన డబ్బు 3,029 కోట్లు. వీళ్ళ హామ్ మోడల్లో చేయాలనుకున్నది 3,029 కోట్లు పెట్టాల్సింది వీళ్ళు కేవలం ఈ బడ్జెట్లో 500 కోట్లు మాత్రమే పెట్టినారు అధ్యక్ష. మొదటి సంవత్సరమే మీరు హామ్ మోడల్లో డెవలప్ చేస్తా అనుకున్న దాంట్లో మొదటి సంవత్సరమే మీరు 40% బడ్జెట్ నుంచి పెట్టే దాంట్లో మీరు 3,029 కోట్లు పెట్టేది 500 కోట్లే పెట్టి 2,529 షార్ట్ చేస్తే, మరి మొదటి సంవత్సరమే కేటాయింపులు లేకపోతే మీరు అనుకున్న టార్గెట్ ఎట్లా ముందటికి పోతారు? మరి ఇది ఎవరి కోసం? ఇది మీరు చెప్పేది ఎట్లా నమ్మాలి? ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తాయి అధ్యక్ష. అట్లనే ఇక్కడ ఇంకొకటి నేను మంత్రి గారిని అడగదలుచుకున్న వారి సమాధానంలో చెప్పాలి. ఇప్పుడు ప్రైవేట్ ఇన్వెస్టర్స్ నుంచి పెట్టినారు. ఇప్పుడు నా కన్సర్న్ ఏంటంటే, ఇప్పుడు అధ్యక్ష ఒక డబుల్ రోడ్ వేద్దాం అనుకోండి, కిలోమీటర్ 1,500 అవుతుంది ఈరోజు. ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు నడుస్తున్నది. ఈ హ్యామ్ మోడల్లో ప్రైవేట్ ఇన్వెస్టర్ తోటి పెట్టించి చేస్తే ఆ కిలోమీటర్కి అయ్యే ఖర్చు పెరుగుతుందా? ఎంత పెరుగుతుంది? మా సమాచారం పెరుగుతుందని. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మేము ఆర్టీసీ లోన్ తీసుకున్నాం, కానీ ఎస్టిమేషన్ యాజ్ ఇట్ ఈజే ఉంటుంది. ఆ లోన్ తీసుకున్న డబ్బులతోటి మేము కాంట్రాక్టర్లకు ఇస్తాం, ఇంట్రెస్ట్ మేము అన్ని మళ్ళీ బ్యాంకు కట్టుకుంటారు, గవర్నమెంట్ బడ్జెట్ నుంచి కట్టుకుంటారు. ఇక్కడ స్ట్రేట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అయ్యే ఖర్చు కిలోమీటర్కి ఎంతైతే అవుతుందో అంతల్నే అవుతుందా? ఆ మోడల్లో పెరుగుతుందా? ఒకవేళ పెరిగితే ఈ హామ్ మోడల్ని మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే అయ్యే ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు అయ్యి కాంట్రాక్టర్ లాభాల కోసం ఈ హామ్ మోడల్కి పోయి ప్రజల మీద భారం మోపి, జనరేషన్స్ మీద భారం మోపే విధానాన్ని మేము టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తాం. డెఫినెట్గా దీని మీద సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లనే రెండవది, నేను పద్దుల బుక్లో చూసిన రిన్యువల్స్ కూడా ఈ హామ్ మోడల్లో తీసుకుంటామని అంటున్నారు. అధ్యక్ష, జనరల్గా హామ్ మోడల్లో నేషనల్ హైవే ప్రాజెక్ట్ వాళ్ళు చేసేది ఎట్లుంటుందంటే, వాళ్ళు పెద్ద పెద్ద రోడ్స్ ఇంపార్టెంట్ హామ్ మోడల్లో చేస్తారు. ఈ రిన్యువల్స్ అనేటి ఇది చేయడం కరెక్ట్ కాదు. సరే, వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు, దానికి మేము చేయలేం. అయితే నా సూచన ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు కొన్ని పాత రోడ్లు ఉంటాయి, మేము అప్పటికే 6 ఏళ్ళకు ఒకసారి రిన్యువల్ చేసినవి ఉంటాయి, చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ హామ్ మోడల్లో మీరు రిన్యువల్ చేసేది ఆ పాత రోడ్లకు మినిమం గ్యాప్ 6 సంవత్సరాలు పెట్టండి దయచేసి. 6 సంవత్సరాల కంటే మొదలు మీరు చేయకండి, ఎందుకంటే ప్రజల మీద భారం పడుతుంది. 2, ఏవైతే మేము సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్గా మార్చినామో, మేము కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్గా మార్చినామో అవిటికి 10 సంవత్సరాల దాకా ఈ హామ్ మోడల్లో రిన్యువల్ చేయకండి. ఎందుకంటే అవసరం లేదు, అది కొత్తగా రీకన్స్ట్రక్ట్ అయిన రోడ్డు కాబట్టి ఈ సూచన నేను మంత్రి గారికి ఇస్తా ఉన్నా. ప్రజల మీద భారం పడకుండా ఉండటానికే నేను సూచన ఇస్తున్నా అని చెప్పి తమరి ద్వారా నేను గౌరవ మంత్రి గారికి మనవి చేస్తా ఉన్నా. అట్లనే అధ్యక్ష, ఈ ఆర్ఎండ్బి పద్దులో
పోయిన సంవత్సరం 5,790 కోట్ల రూపాయలు పెట్టినారు అధ్యక్ష లాస్ట్ ఇయర్ మొత్తం బడ్జెట్. దాంట్లో ఎస్టాబ్లిష్మెంట్ అంటే సాలరీస్ అవి తీసేస్తే సాలరీస్ 953 కోట్లు తీసేస్తే 4,837 కోట్లు వర్క్స్ కోసం. నాకున్న సమాచారం ప్రకారం లాస్ట్ బడ్జెట్లో 4,837 కోట్లు వర్క్స్ కోసం బడ్జెట్లో పెడితే మీరు రిలీజ్ చేసింది, ప్రభుత్వం రిలీజ్ చేసింది సుమారు 1000 కోట్ల రూపాయలు. ఇఫ్ ఐఎమ్ రాంగ్, మంత్రి గారిని వాళ్ళ సమాధానంలో నన్ను కరెక్ట్ చేయండి. కరెక్ట్ ఎంత రిలీజ్ చేసినారో చెప్పమనండి. అయితే ఈ రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కూడా లాస్ట్ బడ్జెట్లో 1,525 కోట్లు పెట్టినారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక్క రూపాయి దాంట్లో ఖర్చు చేయలేదు. మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా 1,525 కోట్లు పెట్టినారు. అయితే అధ్యక్ష, ఇవాళ నార్త్ రీజనల్ రింగ్ రోడ్కి ల్యాండ్ ఎక్వియేషన్కి దాదాపు 3,000 కోట్లు కావాలి. అంటే మొత్తం 5,800 5,700 కోట్లు ఉంది. దాంట్లో సగం తీసుకుంటే దాదాపు 3,000 కోట్లు కావాలి. మీరు పెట్టిందేమో 1,525 కోట్లు, సగమే పెట్టినారు. అంటే ఈ సంవత్సరం కూడా ల్యాండ్ ఎక్వియేషన్ కాదన్నట్టే కదా లెక్క. దీని ప్రకారం దీనికి సమాధానం చెప్పాలి మంత్రిగా. ఫిబ్రవరిలోనే మేము పనులు స్టార్ట్ చేస్తాము అన్నారు RRR. ఇప్పటిదాకా ఒక్క ఎకరం ల్యాండ్ ఎక్వియేషన్ చేయలేదు, ఒక్క రూపాయి రైతుకి ఇవ్వలేదు. మళ్ళీ ఈ బడ్జెట్లో కూడా 3,000 కోట్లు అవసరం ఉంటే 1,525 కోట్లే పెట్టినారు. అంటే ఈ సంవత్సరం అయినా ల్యాండ్ ఎక్వియేషన్ అవుతుందా కాదా? మీరు పెట్టిన డబ్బులతో అయితే కాదు. మళ్ళా RRR దక్షిణం కూడా తీసుకున్నారు. సపోజ్ వాళ్ళు మళ్ళీ దాని మీద కూడా వాళ్ళు శాంక్షన్ చేస్తే దానికో 3,000 కోట్లు కావాలి. దానికైతే 0 అంటే RRR దక్షిణ భాగం కేంద్రం శాంక్షన్ చేసినా మీరు ల్యాండ్ ఎక్వియేషన్ చేయడానికి డబ్బులు పెట్టలేదు బడ్జెట్లో. ఇది సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను. అట్లనే ఈ బడ్జెట్లో మొత్తం 5,907 కోట్ల రూపాయలు పెట్టినారు. దీంట్లో జీతాల ఖర్చు పోను 972 కోట్లు ఖర్చు పోను 4,935 కోట్ల రూపాయలు వర్క్స్ మీద పెట్టినారు. అయితే అధ్యక్ష, ఇప్పుడు వీళ్ళు పెట్టింది 4,935 కోట్లు. పాత ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ చేసినవి ఆన్గోయింగ్ వర్క్స్ ఉన్నాయి. అవి దాదాపుగా అవి పూర్తి కావాలంటే ఒక 5-6 వేల కోట్లు కావాలి. అట్లనే ఈ 15 నెలల కాలంలో ఈ ప్రభుత్వం వివిధ మంజూరు చేసింది. నాకు నా దృష్టికి వచ్చినాయి నేను చెప్తున్నా అధ్యక్ష, ఇంకా వేరే కూడా ఉండొచ్చు. అంటే ఈ బడ్జెట్ బుక్లో చెప్పిన దాని ప్రకారం నేను చెప్తా ఉన్నా. రోడ్స్కి 3,725 కోట్లు, కోర్టు బిల్డింగ్లకు 972 కోట్లు, RRR ల్యాండ్ ఎక్వియేషన్కి 1,525 కోట్లు, అట్లనే హైకోర్టుకు శాంక్షన్ చేసుకున్నారు అధ్యక్ష 2,500 కోట్లు. అట్లా 8,722 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ ప్రభుత్వం మంజూరు చేసిన వీటికే కావాలి. పాత ప్రభుత్వం ఆన్గోయింగ్ వర్క్స్కు 5,000 కోట్లు. ఈ రెండు కలిపితే 13,722 కోట్లు కావాలి. అట్లనే వీళ్ళు హామ్ మోడల్లో డెవలప్ చేయడానికి పోతే డబ్బులతో డెవలప్ చేయడానికి పోతే దానికి కావాల్సిన మొదటి సంవత్సరం 40% బడ్జెట్ నుంచి ఇవ్వాల్సినటువంటి డబ్బు 3,029 కోట్లలో వీళ్ళు 500 ఇచ్చారు. కాబట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ కూడా 2,529 కోట్లు కావాలి. అంటే మొత్తంగా కావాల్సింది 16,251 కోట్లు. వీళ్ళు బడ్జెట్లో కేటాయించింది 4,935 కోట్లు. అంటే డిఫిషియట్ 11,316 కోట్ల రూపాయల డిఫిషియట్ ఉన్నది. అంటే ఇట్లనే ఇదే బడ్జెట్ ప్రకారం వచ్చే సంవత్సరం 5,000 కోట్లు, వచ్చే సంవత్సరం 5,000 కోట్లు, ఇంకా రెండే బడ్జెట్లు పెట్టేది ఉన్నది వీళ్ళకి. అంటే ఆ రెండు బడ్జెట్లలో 5,000 కోట్లు పెడితే ఇప్పుడు 11,000 కోట్లు డిఫిషియట్. ఆ రెండు బడ్జెట్ల పైసలు కూడా దీనికే పోతాయి అధ్యక్ష. ఇంకా కొత్తవి ఎక్కడ కూడా రోడ్లు తీసుకునే అవకాశం లేకుండా ఉన్నది అని చెప్పి నేను ప్రభుత్వానికి దృష్టికి తీసుకువస్తా ఉన్నాను. ఇక మొత్తం 3 సంవత్సరాలు ఇదే దీంతోటే పోతుంది. అయితే నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఈ ఆన్గోయింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంజూరు చేసినాయి, అవి పురోగతి మందగించింది. నేను నిన్న కూడా చెప్పిన పనులు ఆగిపోయినాయి, కొన్ని మెల్లగా నడుస్తున్నాయి. ఎందుకు అని అంటే కాంట్రాక్టర్స్ మాకు డబ్బులు ఇవ్వలేదండి, మేము ఎక్కడి నుంచి తేవాలా అని అంటున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, డిమాండ్ కూడా చేస్తూ ఉన్నా, ఆన్గోయింగ్ వర్క్స్ పెండింగ్ బిల్స్ మీరు ఇవ్వండి, ఇచ్చి ఆ పాత వర్క్స్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లనే కాంట్రాక్టర్లు సెక్రటరీలు ధర్నా చేసే పరిస్థితి రానియొద్దు
అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నా. అట్లనే మేము కొత్త పనులు అట్లనే అధ్యక్ష మేము కొన్ని పనులు స్టార్ట్ చేసినాయి వీళ్ళు క్యాన్సిల్, మేము మంజూరు చేసినా వీళ్ళు క్యాన్సిల్ చేసినారు అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చినాక. ఎందుకంటే ప్రజలకు చెప్పినాం కానివ్వండి ఎలక్షన్లప్పుడే కానీ మేము ప్రజలకు చెప్పినాము శంకుస్థాపనలు అయినాయి, కొబ్బరికాయలు కొట్టినాము. కాబట్టి ప్రజలు ఆశతో ఉన్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నా అంటే ఇమీడియట్ కాకుండా మీ 3 సంవత్సరాల ప్లాన్ ఏదైతే ఉన్నదో ఆ ప్లాన్లో ఉన్న వర్క్స్ అన్ని ఇంక్లూడ్ చేయండి. ప్రజల ఆశతో ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి నేను సూచిస్తా ఉన్నా. ప్రజల వైపు నుంచి అడుగుతున్నా అధ్యక్ష. ఇది నా స్వార్థమేం లేదు దీంట్లో. అట్లాగే అధ్యక్ష నా నియోజకవర్గంలో స్పెసిఫిక్గా నేను శాంక్షన్ చేసిన క్యాన్సిల్ చేసినారు. స్పెసిఫిక్ అధ్యక్ష మా బాల్కొండ నియోజకవర్గంలో ఉత్తర తెలంగాణలో ఆ 3 జిల్లాల్లో ఈ గల్ఫ్కు పోయి బతకడానికి పోతారు అధ్యక్ష. చాలామంది బతుకు తెరువుకు గల్ఫ్కు పోతూ ఉంటారు. అయితే గల్ఫ్కు వాళ్ళు లేబర్గా పోతేనేమో తక్కువ పైసలు వస్తాయి. ఏదైనా పని నేర్చుకొని పోతే ఎలక్ట్రీషియనో ప్లంబరో పెయింటర్ ఏదైనా పని నేర్చుకొని పోతే ఒక 2 రూపాయలు ఎక్కువ వస్తాయి. సో ఆ ఉద్దేశంతో నేను నా నియోజకవర్గంలో ఉన్న మోర్తాల్లో ఒక నాక్ సెంటరు మంజూరు చేసాం అధ్యక్ష. 5 కోట్ల రూపాయలు మంజూరు చేసాం. దానికి కొబ్బరికాయ కొట్టిన టెండర్ కూడా అయిపోయింది. మరి మంత్రి గారు నా మీద కోపంతోనో ఏందో దాన్ని క్యాన్సిల్ చేసినారు అధ్యక్ష. ఇది నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి విషయం. దయచేసి నేను మంత్రి గారిని R&B శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా, దాన్ని పునరుద్ధరించండి, అది అయ్యేటట్టు చూడండి, నిరుద్యోగ యువకులకు లాభం జరుగుతుందని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అట్లా 3 దగ్గరలో చేసాం అధ్యక్ష. మోర్తాడ్ ఒకటి, అట్లనే సిరిసిల్ల ఒకటి, సూర్యాపేటలో ఒకటి. ఈ 3 కూడా చేయమనండి అధ్యక్ష. మంచిది, అది చిన్న 5 crores 10 crores ఉంటుంది. అవి నిరుద్యోగ యువకులకు పనికొస్తుందని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. అయితే అధ్యక్ష నేను వాళ్ళు చెప్పినవి వాస్తవాలు అవాస్తవాలు అని చెప్పి నేను మీ సభకు చెప్పినా, మీకు కూడా చెప్పినా. మీకు తప్పకుండా ఈ పేపర్లన్నీ కూడా మీ దృష్టికి మీకు పంపిస్తాను అధ్యక్ష. అయితే ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మరి మంత్రి గారు ఎక్కడికెక్కడికో పోవద్దనండి. దయచేసి స్ట్రేట్గా సబ్జెక్ట్ చెప్పమనండి. నాకు అర్థమైతే ఓకే, లేకపోతే నేను మళ్ళీ క్లారిఫికేషన్ అడిగే అవకాశం నాకు ఇవ్వండి అధ్యక్ష. ఇంకా ఉన్నాయి అధ్యక్ష. 2 minutes చెప్పేస్తే 2 minutes సార్. ఇక మళ్ళా సార్ వేరే చెప్పేస్తే సార్ ఎందుకు సార్? ఇప్పుడు సమాధానాలు చెప్పమనండి సార్. కలెక్టివ్గా తీసుకున్నారు కదా సార్ డిమాండ్స్. సార్ కలెక్టివ్గా డిమాండ్ తీసుకున్నారు. గౌరవ సభ్యులకు నా రిక్వెస్ట్ ఏంటంటే నేను చిన్న వారి చెప్పిన విషయాలకు నా రిప్లైలో చెప్తాను. ముఖ్యంగా RRR సంబంధించిన విషయం వారు మాట్లాడే మాటలన్నీ కూడా అవాస్తవాలు చెప్తూ మళ్ళా సభతో పాటు ప్రజలను కూడా తప్పుదో పట్టిస్తూ 2017లో ఈ RRR అనౌన్స్ చేసి దానికి నెంబర్ కూడా 161AA ఇవ్వడం జరిగింది. 2017 నేను నేషనల్ హైవే మినిస్టర్ గారిని 7 సార్లు కలిసిన. మొత్తం మీరు చెప్పినా విన్నా కదా. మధ్యలో మీరు దాన్ని కరెక్ట్ వాస్తవం చెప్పడం మనం కంప్లీట్ చేయాలని మాకు కూడా ఉన్నది. అని మీరు చెప్పే విషయంలో ల్యాండ్ ఎక్వేషన్ మీరు ఉన్నప్పుడు 11% అయింది. ఇప్పుడు డిసెంబర్లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 88% ల్యాండ్ ఎక్వేషన్కు కాన్సెంట్ తీసుకొని RDC ద్వారా మీరున్నప్పుడు తీసుకున్న లోన్ కూడా రెడీగా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ పెండింగ్ ఉండి ఆ క్లియరెన్స్ వచ్చిన తర్వాత వెంటనే ఆ ల్యాండ్ ఎక్వేషన్ ఫార్మర్స్ కూడా ఒప్పుకున్నారు. 88% కంప్లీట్ చేసినాము. ఇది ఎందుకంటే మీ ద్వారా సభ్యులతో పాటు ప్రజలకు తెలవాలని. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పెండింగ్ ఉన్నప్పుడు మేము ల్యాండ్ ఎక్వేషన్ పే చేయలేము. అక్కడ క్లియరెన్స్ కోసం మొన్న 11th రోజు నేను మా ఆఫీసర్స్ మా ఎంపీలతో కలిసి మళ్ళా ఎవరో గడ్కరీ గారిని కలవడం జరిగింది. 2 months లోపు అన్ని క్లియరెన్స్లు వస్తాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. నేను దాన్ని బట్టే చెప్పాను తప్ప మీరు 88% ఇప్పటిదాకా ల్యాండ్ ఎక్వేషన్ మీకు తెలుసుకోండి అని ఏదైనా వాస్తవాలు మాట్లాడితే మంచిది. బడ్జెట్లో దీనికోసం 1500 కోట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారు RRR సంబంధించి 1500 కోట్లు కేటాయించుకున్నాం. 2000 కోట్లు RDC లోన్ రెడీగా ఉంది. అక్కడ ఎప్పుడైతే అప్రూవల్ వచ్చినాయో ఇమీడియట్గా పే చేసి పనులు ప్రారంభిస్తాం. ఇంకా రెండవ విషయం కదా ప్రశాంత్ రెడ్డి గారికి సంబంధించి ORR నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం, అమ్ముకున్నది మీ ప్రభుత్వ హయాంలో ఎలక్షన్ ముందు అమ్ముకున్నది. మీకు RRR గురించి మాట్లాడే మీకు ఎక్కడ ఛాన్స్ ఎక్కడుంది? మీకు రోడ్లు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చి ఇవ్వాలి ఎలక్షన్ల ముందు. మీరు RRR గురించి అన్నీ మాట్లాడితే రోడ్లు మీ వేసినామని మాట్లాడితే మీరు వేసిన రోడ్లకు
2014-18 మీరు వేసిన రోడ్లకు ఇప్పుడు పేమెంట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గర రోజు మా దగ్గరకు వస్తే మేము పేమెంట్లు అప్పటికి ఇస్తున్నాం. మీరు అందుకనే ఎక్కువ దీని గురించి ఓఆర్ఆర్ అమ్ముకున్న వాళ్ళు త్రిబుల్ గురించి మాట్లాడితే ప్రజలు కూడా దీన్ని టాలరేట్ చేయలేరు. దయచేసి మీరు వాస్తవాలు మాట్లాడితే మంచిదని చెప్పి నా సలహా. సార్ నేను చెప్పిన దాంట్లో ఒక్క మాట కూడా అబద్ధం లేదు. ఐ స్టాండ్ ఫర్ ఇట్. ఈ రోజు దానిక 1 ఎకరం భూసేకరణ జరగలేదు, 1 రూపాయి రైతులకు ఇవ్వలేదు అన్న మాట చెప్పినా దాని మీద నిలబడి ఉన్నా నేను. ఇంకో మాట ఇప్పటికి కూడా త్రిపురాల రోడ్డుకు నేషనల్ హైవే నంబర్ రాలేదు, దాని మీద నిలబడి ఉన్నా నేను. వారు చెప్పింది నేషనల్ హైవే నంబర్ రాలేదు కాబట్టే ల్యాండ్ అక్విజిషన్ చేయలేరు, డబ్బులు ఇవ్వలేరు వాళ్ళకు. ల్యాండ్ అక్విజిషన్ రాలేదు కాబట్టి, నేషనల్ హైవే నంబర్ రాలేదు కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు. దానికోసం ప్రయత్నం చేయండి. 15 నెలల నుంచి ఏం చేసిర్రు అని అడుగుతున్నా నేను. ఇకపోతే 3D నోటిఫికేషన్ అనేది ఉంటుంది. 3D నోటిఫికేషన్ మేము 80% చేసినాము. అంటే 3D నోటిఫికేషన్ అంటే రోడ్డు పోయే భూములు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడము, అది మేము చేసినాం 80%. మీరు తర్వాత వేయాల్సింది అవార్డులు ఇవ్వాలి, అవార్డులు ఇచ్చి డబ్బులు ఇవ్వాలి. అవార్డులు మాత్రం ఇచ్చినారు మీరు ఈ 15 నెలల్లో. మీరు కొత్తగా ఏం చేయలేదు. మేము 3D నోటిఫికేషన్ ఇచ్చిన దానికి అవార్డు చేసినాం, అవార్డు చేసిర్రు కానీ పైసలు ఇవ్వలేదు. ఇదే నేను చెప్పిన దాన్ని నిలబడుతున్నాను నేను. రైట్ సార్. ఇకపోతే సార్ నేను అన్నీ చెప్పినా, నల్గొండలో వారి కాన్స్టిట్యున్సీలో పనులు చేసినామన్నా దానికి నిలబడుతున్నా నేను. కావాలంటే నల్గొండకు పోదాం, నల్గొండ ప్రజలు చూస్తూ ఉన్నారు దీన్ని. నల్గొండలో పోదాం, మేము చేసిన పనులు చూపిస్తాను నేను. సార్ ఇట్లా మన సమాధానంలో చెప్పమన్నాము, మధ్యలో లేచినట్టు బుల్డోజ్ చేసేస్తే ఎట్లా సార్ ఇది?